నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, గనుడైనటువంటి దేవుణ్ణి స్తుతించడానికి, మహిమపరచడానికి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలందరూ చాలా వేగరముగానే దైవ సన్నిధికి వచ్చేశారు. అందుని బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చక్కటి పాటలు సోదరులు నడిపించగా వారితో మనం అందరం కలిసి దేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. అలానే మన జీవితాలకి ఆరాధన దైవ సంబంధమైనటువంటిదని, అది చాలా చాలా ప్రాముఖ్యమైనది అనేటువంటి విషయాన్ని గుర్తించి వేరే పనులు ఏమీ కల్పించుకోకుండా ఆ దేవుని సన్నిధిలో గడపడానికి, దైవాశీర్వాదాలు పొందుకోవడానికి, మహిమ కలిగినటువంటి ఈ చక్కటి మందిరంలోనికి మనం అందరము రాగలిగినటువంటి మనసును ప్రసాదించిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ప్రతి ఆదివారము నేర్చుకుంటూ ఉన్నాము. ఆదివారం మాత్రమే కాకుండా వారంలో ప్రతిరోజు ఈ నెల వచ్చే నెల ఆశీర్వాద కూడికల ద్వారా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను, దేవుని మనసును నేర్చుకోవడానికి ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానం చాలా గొప్పది. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. సమాధానము కోరిన యాకోబు అనే అంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. సమాధానము అనేటువంటి మాట మనకు తెలిసిన మాటే. ఇది కొత్త మాట ఏం కాదు, మనకి పరిచయం లేనటువంటి మాట ఏమీ కాదు. అయితే నేటి ప్రపంచ కాలాన్ని మనం ఆలోచన చేస్తే, సమాజాన్ని మనం పరిశీలన చేస్తే, సమాధానము లేని దేశాలు ఎన్నో మనకు కనబడతా ఉన్నాయి, రాష్ట్రాలు మనకు కనబడతా ఉన్నాయి, జిల్లాలు, గ్రామాలు సమాధానము లేనిటువంటి వారుగా లోక స్థితిని బట్టి ఆలోచన చేస్తే సమాధానం లేనటువంటి వారిగానే మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, మన దేశానికి శత్రువు దేశము పాకిస్తాన్ అని, పాకిస్తాన్కి మనకి నిత్యము ఏదో రూపంలో వైరం కలుగుతూ ఉందని మనం వార్తల్లో వింటూ ఉంటుంటాం, చూస్తూ ఉంటుంటాం. అంటే ఈ రెండు దేశాల మధ్య, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఏమీ లేదు, సమాధానం లేదు. అలానే ఎప్పటికీ కూడా ఆరనటువంటి యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉంటాం. రష్యా, ఉక్రెయిన్ ఇంచుమించు 4-5 సంవత్సరాలుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యాకి, ఉక్రెయిన్ అనేటువంటి దేశానికి మధ్య సమాధానము లేదు అనేటువంటి సంగతి మనకు తెలిసినదే. అలానే
ఇజ్రాయేల్ దేశానికి, హమాన్ అనేటువంటి దేశానికి మధ్యలో విపరీతమైనటువంటి యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ దేశాల మధ్య సమాధానం లేకపోవటం, అంటే దేశాల మధ్య వైరం మనం గమనిస్తూ ఉన్నాం. దేశాల కంటే రాష్ట్రాలు కొంచెం చిన్నవి, రాష్ట్రాల మధ్య కూడా సమాధానము లేనిటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఎన్నో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ మనం ఆలోచన చేస్తే గ్రామాల మధ్య, జిల్లాల మధ్య సమాధానము లేకుండా వైరం కలిగి ఉంటున్నటువంటి పరిస్థితిని మనం ఆలోచిస్తాం. గ్రామంలో ఉంటున్నటువంటి కుటుంబాల మధ్య సమాధానం లేనటువంటి కుటుంబాలు కూడా మనకు కనబడుతూ ఉంటుంటాయి. అంత మాత్రమే కాదు, కుటుంబాల్లో నివాసం ఉంటున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ మనుషుల మధ్య కూడా విభేదాల వల్ల, వైరం వల్ల ఉండవలసినటువంటి సమాధానము లేకపోవటం మనం చూస్తూ ఉంటాం. భార్యాభర్తల మధ్య సమాధానం లేకపోవటం, అన్నాదమ్ముల మధ్య సమాధానం లేకపోవటం, అక్కా చెండ్రుల మధ్య సమాధానం లేకపోవటం, ఇరుగు పొరుగు వారు మధ్య సమాధానం లేకపోవటం తరచూ మనం చూస్తున్నటువంటి సందర్భాలు. మనుషుల మధ్య ఈ రోజుల్లో ఏం కరువైపోయింది అని అంటే సమాధానము కరువైపోయింది. పూర్వకాలానికి ఇప్పుడు కొన్నటువంటి తేడా మనం గమనించినట్లయితే, పూర్వకాలం తినడానికి కూడి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా వారి మధ్య ప్రేమానురాగాలు చాలా పుష్కలంగా ఉండేవి. వారి మధ్య ఈ అనుబంధాలు, బంధానికి సంబంధించినటువంటి అనుబంధాలు చాలా ఎక్కువగా కనబడేవి. ప్రేమ ఆప్యాయతలు చాలా ఎక్కువగా కనబడేవి. అందువల్ల వారు ఏ పని చేసినా కలిసి చేసుకునేవారు, ఏ పని చేసినా కలిసే వారు తినటం, కలిసే పని చేయటం, కలిసే వెళ్ళటం, ఇదంతా పూర్వకాలం మనుషుల్లో మనం చూస్తాం. ఈ సమాధానాన్ని దూరం చేసేది మనిషి యొక్క మనసులో విపరీతమైనటువంటి చెడు ఆలోచనల వలన, బంధాల కంటే, ఆప్యాయతల కంటే, ప్రేమ కంటే ధనానికి ప్రాధాన్యత ఇవ్వటం వలన, అపవాదికి అవకాశం ఇవ్వటం వలన ఈ సమాధానము అనేటువంటిది కోల్పోతున్నటువంటి నేటి కాలంలో ఉన్నటువంటి స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అసలు దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మొదటగా ఆలోచన చేద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే 145 పేజీ నెంబర్లో 16వ అధ్యాయము రోమాపత్రిక 20వ వచనము, సమాధానకర్తయగు దేవుడు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సమాధానానికి కర్తట దేవుడు, అంటే సమాధానానికి మూలం, సమాధానానికి కర్త ఎవరు అనంటే దేవుడు. ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దుఃఖిస్తాను
మీరు నా యందు ఉండగలిగితే, మీరు నాతో ఉండగలిగితే, మీరు నాలో ఉండగలిగితే, మీరు నాతో ఉండగలిగితే సాతానుణ్ణి నా కాళ్ళ కింద కాదు, మీ కాళ్ళతో మీ చేత తొక్కిస్తాను. తొక్కించి విభేదాలకు కారకుడైనటువంటి, సమాధానం లేకుండా చేసేటువంటి ఈ సాతానుణ్ణి మీ కాళ్ళ కింద తొక్కించి మీ హృదయాలలో, మీ కుటుంబాల్లో సమాధానాన్ని చేకూరుస్తాను. ఎందుకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను అంటే, నేను సమాధానానికి కర్తను అని దేవుడే చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాము. దేవుడు ఎవరట? అందరూ గట్టిగా చెప్పండి. సమాధానానికి కర్త. అలానే ఎఫెసీ పత్రిక కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఎఫెసీ పత్రికలో కూడా మరొక సమాధాన కర్త మనకు కనబడతా ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, ఎవరితోనంట? దేవునితో సమాధానపరచవలెనని ఇలాగూ చేశాను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు వారు కూడా సమాధానానికి కర్త అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సమాధానానికి కర్త అయినటువంటి యేసు ప్రభు వారు దేవునితో సమాధానపరుస్తాడంటే మనల్ని. ఆయనతో ఉండగలిగితే, ఆయన మార్గాన్ని మనం అవలంబించగలిగితే, ఇష్టంగా అవలంబించగలిగితే, సమాధానానికి కర్తలు మనకి 2 వాక్యాల ద్వారా దేవుడు సమాధానకర్తని, అలాగే యేసు ప్రభు వారు కూడా సమాధానకర్తని మనకు అర్థమైంది ఈ వాక్య భాగంలో. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం కనబడతా ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా సమాధాన పడ్డారో అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ మన జీవితంలో, మన కుటుంబంలో సమాధానం లేకపోయినట్లయితే, వీరి ద్వారా మనం ఈ సమాధానము ఏ విధంగా మనకు అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయాన్ని నేర్చుకుని సమాధాన పడడానికి వ్యక్తుల మధ్య, కుటుంబాల మధ్య, బంధాల మధ్య సమాధానము అనేటువంటి అనుబంధాన్ని మనం సంపాదించుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మన పాఠం ఏంటి? సమాధానము కోరిన యాకోబు. బైబిల్ గ్రంథంలో యాసావు, యాకోబు అనేటువంటి ఇద్దరు మనుషులు మనకు కనబడతా ఉన్నారు. ఎట్లా సమాధాన పడ్డారో వారి నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. వారు మనుషులే, మనము మనుషులమే. పురాతన కాలానికి సంబంధించినటువంటి మనుషులు వీరు, నేటి కాలానికి సంబంధించిన మనుషులు మనం. ఒక విధంగా చెప్పాలని అంటే, ఇప్పుడున్నటువంటి ఆధునికత అనేటువంటిది ఏదైతే ఉందో, సదుపాయాలు ఏదైతే ఉన్నాయో, ఈ యాకోబు, యాసావు జీవించిన కాలంలో ఈ సదుపాయాలు కానీ, ఈ పరికరాలు కానీ వాళ్ళకు అనుకూలంగా లేవు. ఇప్పుడు చాలా సదుపాయాలు ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు మరింత ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునితో సమాధానపడి ఇతరుల యొక్క ప్రేమను, ఇతరులతో సమాధానము మరీ ఎక్కువగా పెంపొందించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కాలం ఇది. దేవునికి వారి హృదయాల్లో, దేవునికి వారి కుటుంబంలో
ప్రథమ స్థానం ఇవ్వగలిగితే గనక, దేవునికి కాకుండా మరి దేనికైనా ఇచ్చినట్లయితే మనలో నుండి ఒకటి దూరం అయిపోతూ ఉంది. అదే సమాధానము. సమాధానము లేకపోవటం వల్ల మనిషికి ఎన్ని అనర్థాలు ఉన్నాయో కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒక వ్యక్తి జీవితంలో సమాధానం లేకపోతే, ఒక కుటుంబంలో సమాధానం లేకపోతే, ఇతర వ్యక్తుల మధ్య సమాధానం అనేటువంటి లేకపోయినట్లయితే చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, చాలా భయంకరమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, ఈ సమాధానం వల్ల అవసరమైతే మనిషి ప్రాణాన్ని కోల్పోయే అవకాశం కూడా లేకపోలేదని అనేటువంటి విషయం వీరిని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం, గ్రంథంలో కొన్ని మాటలను బట్టి. అందుకే మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చేది సమాధానము. ఇటు సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభు మన జీవితాల్లో ప్రాముఖ్యమైన పాత్రలుగా, మన కుటుంబంలో వారికి ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగినటువంటి వారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాము. అయితే ప్రియులారా, అసలు యాసావు యాకోబులు వైరానికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట తెలుసుకుందాం. యాసావు యాకోబుల మధ్య గొడవ రావడానికి గల కారణాలు ఏంటి, వైరం కలగడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి జాగ్రత్తగా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాము. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ తెరవాలి. ఆదికాండము 25వ అధ్యాయంలో 19 నుండి 26 వచనం వరకు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మగవాళ్ళు పెద్దవాళ్ళు చదవడానికి ప్రయత్నం చేయండి, మిగతా వాళ్ళందరూ బైబిల్ ఫాలో అవ్వండి. చూడండి, అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. ఏమండి, ఎవరు వంశావళి అంటే ఇది? ఎవరు వంశావళి అంటే ఇది? ఇస్సాకు గారి యొక్క వంశావళి. ఇస్సాకు నాన్నగారి పేరు చెప్పండి ఒకసారి తల్లి. అబ్రహాము గారు. అబ్రహాము గారికి ఎంతమంది పిల్లలు? అబ్రహాము గారికి ఎంతమంది పిల్లలు అమ్మా? చెప్పాలి, మీరు మాట్లాడరేటమ్మా. ఒక్కడే. చెయ్యేదే నిప్పెట్టి ఇలాగన్నాను నేను, అంతే. 2 అనుకోకండి మీరు. ఏమ్మా? ఒకడే. ఆ ఒక్కడు ఇస్సాకు. అతను వంశావళి చెప్తున్నాడు అన్నమాట అండి. ఇస్సాకు 20వ వచనంలో, ఇస్సాకు పదనరాములో నివసించి సిరియావాడైన బెతియేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరినైన రెబెక్కాను పెళ్లి చేసుకున్నాడు. రెబెక్కాను పెళ్లి చేసుకున్నాడు ఇస్సాకు గారు. పెళ్ళి అయ్యే సమయానికి ఇస్సాకు గారి వయసు 40 సంవత్సరాలు. పెళ్ళి అయ్యే సమయానికి ఇస్సాకు గారు 40 సంవత్సరాలు. 21వ వచనం, ఇస్సాకు పెళ్ళి అయిన తర్వాత తన భార్యకి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఆవిడ గుడ్రాలుగా ఉన్నటువంటి సందర్భం అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ భక్తులిద్దరూ దేవుణ్ణి వేడుకుంటే ఆ ప్రార్థన దేవుడు విని రెబెక్కా గర్భాన్ని తెరిచాడు. ఆయన దేవుడు మన ప్రార్థనలు వినేవాడు. ఆయన ప్రార్థన చేయగలిగితే, మనం ప్రార్థనకి సమయాన్ని కేటాయించగలిగితే మన ప్రార్థనలు వినే దేవుడు మన దేవుడు. వివాహమై చాలా కాలమైంది, పిల్ల పుట్టలేదు. గ్రామస్తులు ఇరుగు పొరుగు వారు గుడ్రాలు 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 అని అంటుంటే ఆ బాధ భరించలేక దేవునికి మొరపెట్టింది భక్తురాలు. ఆ ప్రార్థన విని గర్భాన్ని తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనంలో, ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకరు పిలుగులాడుతూ
కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాని అడిగిందట. అయ్యా, నేను భరించలేకపోతా ఉన్నాను, రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, నా పొట్ట రోజు రోజుకి పెరుగుతూ ఉంది, నెల నెలకి పెరుగుతూ ఉంది. అందులో రెబెక్కా గర్భంలో కవల పిల్లలు ఉన్నారు, 2 కవల పిల్లలు ఉండటం వల్ల ఇంకా పెద్దదయింది ఈ పొట్ట. ఆ విషయంలో బాధ భరించలేక దేవునికి మొరపెడితే దేవుని సమాధానం చెప్తున్నాడు ఆవిడతో. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, నీ గర్భంలో 2 జనములు నీ గర్భంలో ఉన్నారు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యక్షముగా వస్తారు. ఒకనికంటే మరొకడు చాలా బలంగా బలిష్టంగా ఉంటాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని ఈ విషయాలన్నీ దేవుడే ఆమెతో చెప్పినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రసవించే సమయం అయింది. నెలలు నిండిన తర్వాత చూడండి 25వ వచనం, మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చాడట. అతనికి ఒళ్ళంతయు రోమ వస్త్రములు నుండెను, అంటే ఒళ్ళంతా రోమాలు ఉన్నాయి, అతను ఎర్రగా ఉన్నాడు. అందుకని ఆ ఎర్రగా ఒళ్ళంతా రోమాలతో ఉన్నటువంటి ఆ కుర్రోడికి యాసావు అని పేరు పెట్టారు. యాసావు అనేటువంటి పేరు పెట్టారు. యాసావు అనేటువంటి పేరుకి కింద అర్థాన్ని ఇచ్చాడు, రోమము లేక ఎర్రని అని అర్థం. ఆ తర్వాత అతని సహోదరుడు కవల పిల్లలు కదా, 2వ వాడు బయటకు వచ్చినప్పుడు యాసావు యొక్క మడిముని పట్టుకుని బయటకు వచ్చినటువంటి కారణాన్ని బట్టి అతనికి యాకోబు అని పేరు పెట్టారట. యాకోబు అనేటువంటి పేరుకి అర్థం ఏంటి? మడిమును పట్టుకున్నవాడు లేక మోసగాడు అనేటువంటి అర్థం వస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం ఏం తెలుసుకుంటున్నామనంటే యాసావు యొక్క స్వభావాన్ని బట్టి ఇక్కడ యాసావు యొక్క స్వభావాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే యాసావు ఎర్రని వాడిగా ఉన్నాడు, రెండోది ఒంటె రోమములు కలిగినటువంటి వాడిగా, అంటే ఒళ్ళంతా రోమాలతో నిండినటువంటి వాడిగా ఉన్నాడు. యాసావు యాకోబులు వైరానికి కారణం ఏంటి అని అంటే వారు ఇరువురి యొక్క స్వభావాలను బట్టి వైరానికి కారణమైంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. అదే అధ్యాయం 27వ వచనంలో ఆ చిన్నవారు అంటే ఇద్దరు యాసావు యాకోబు ఎదిగినప్పుడు యాసావు ఏ పని చేసేవాడు ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యాసావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను అనేటువంటి మాట. యాసావు పెద్దోడా చిన్నోడా? పెద్దవాడు. ఇతను చేసే పని ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇతడు వేటాడేవాడు. వేటాడటంలో, జంతువులను వేటాడటంలో, పక్షులను వేటాడటంలో నేర్పన్నత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేయాలి, స్వభావం మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. చూడండి, ఏటాడేవాడు ఎక్కడ ఏటాడుతాడండి? అడవిలో, అరణ్యంలో ఏటాడతాడు. ఆటికి పోటీకి తట్టుకునేటువంటి రీతిలో ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు, నిత్యము మాంసం తింటాడు. ఇలాగా ఎండకి వర్షానికి తట్టుకునేవాడుగా ఉంటాడు. లోకపరమైనటువంటి అడవుల జంతువుల మధ్య, అంటే అడవి జంతువుల యొక్క విధానాన్ని ఇతను గ్రహించగలడు, వాటి స్వభావాన్ని గ్రహించగలడు. ఎప్పుడు అరణ్యంలో, అడవిలో వేటాడే తత్వానికి సంబంధించినటువంటి వాడుగా ఇతను ఉంటాడు. అతని స్వభావం అలాగ ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక చిన్నవాడు యాకోబు గురించి మనం ఆలోచన చేస్తే,
సాధువై అంటే చాలా నెమ్మరత కలిగినటువంటి వాడుగా, నెమ్మదిగా ఉండేవాడిగా ఉంటాడని, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడని, గుడారం అంటే ఇల్లు, ఇంట్లో నివసించేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే చూడండి, యాసావుకి యాకోబుకి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. స్వభావ స్థితిలో ఆ వ్యత్యాసాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఒక కుమారుడేమో సున్నితంగా ఇంటిలో ఉండేవాడిగా ఉన్నాడు, ఒక కుమారుడేమో అరణ్యంలో వేటాడేవాడిగా, అన్నాటికి తట్టుకునేవాడిగా, వాటి స్వభావ విధానాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. వారి స్వభావాలు అంటే వీరి ఇరువురు మధ్య వైరం రావడానికి స్వభావం కారణమై ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. వారి ఇరువురు మధ్య ఉన్నటువంటి స్వభావం వైరానికి కారణమై ఉండొచ్చు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. చూడండి, అదే గ్రంథము 25వ అధ్యాయంలో 28వ వచనం. చూడండి, తల్లిదండ్రులు పక్షపాతం చూపించారంటే ఇద్దరు బిడ్డల మధ్య, అంటే బిడ్డలను పెంచడంలో తల్లిదండ్రుల యొక్క పక్షపాతం చూపుట వలన వీరిరువురు మధ్య వైరం కలగడానికి కారణమై ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎన్నో వచనం అది? 28వ వచనం. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతనిని ప్రేమించెను. ఇస్సాకు ఎవరిని ప్రేమిస్తున్నాడట? యాసావుని ప్రేమిస్తున్నాడు. ఇస్సాకు యాసావుని ప్రేమించడానికి గల కారణం ఏంటి? వేటాడు తెచ్చినటువంటి మాంసాన్ని తింటూ ఉన్నాడు గనక. చాలా మంచోడు వీడు, వేటాడింది ఆడు ఒక్కడే తినేయకుండా తెచ్చి నాకు పెడుతున్నాడు అనేటువంటి భావనతో ప్రేమను పెంచుకున్నాడు కుమారుడు పట్ల. మంచిదే. అదే ప్రేమ చిన్న కుమారుని మీద గట చూపించుండాలి. అంటే ఇస్సాకు ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు, మరొక కుమారుని అంతగా ప్రేమించినటువంటి సందర్భం అక్కడ మనకు కనబడట్లేదు. అంటే ఇస్సాకు ప్రేమలో మనకు పక్షపాతం కనబడతా ఉంది, ఇస్సాకు ప్రేమలో వ్యత్యాసం కనబడతా ఉంది. పెద్ద కుమారుడు తెచ్చినటువంటి వేటాడినటువంటి మాంసాన్ని తెస్తున్న కారణాన్ని బట్టి పెద్ద కుమారుడిని ప్రేమించిన విధానం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత సంగతులు మనం చదువుకోగలిగితే, రెబెక్క అంటే వాళ్ళ అమ్మ యాకోబుని ప్రేమిస్తూ ఉంది. అమ్మడి తల్లి యాకోబుని ప్రేమిస్తే తండ్రి యాసావుని ప్రేమిస్తూ ఉన్నాడు. అంటే చిన్న కుమారుడు తల్లికి సహకారిగా ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు కాబట్టి తల్లికి సహకరిస్తున్నాడు కాబట్టి చిన్న కుమారుని ప్రేమించింది. పెద్ద కుమారుడు వేటాడి మాంసం తెస్తున్నాడు కాబట్టి తండ్రికి పెడుతున్నాడు, అతన్ని ప్రేమించినటువంటి విధానం. అంటే తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించే విషయంలో పక్షపాతం ఉండొచ్చా ఉండకూడదా? ఇలా నా వైపు చూడాలి అందరూ. బిడ్డలు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా, మక్కురుడైతే నాకు తలగూరు పెడతాడు. కొంతమంది తల్లులు భావించేవాళ్ళు లేకపోలేదు, తండ్రులు భావించేవాళ్ళు లేకపోలేదు. మక్కురోడు బుట్టిలా ప్రార్థన చేయండి, మక్కురోడు అయితే నాకు తలగూరు పెడతాడు, మక్కురోడైతే చక్కగా నన్ను పోషిస్తాడు అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రియులారా, కొడుకునైనా కూతురునైనా సమానంగా చూడాలి ప్రతి తల్లి తండ్రి. ఒకవేళ ఇద్దరు కొడుకులైతే ఇద్దరిని సమానంగా చూడాలి, ఒకవేళ ఇద్దరు కూతురులైతే 10 మంది కూతురులైతే అందరినీ మొత్తానికి మన గర్భాన పుట్టినటువంటి పిల్లలను సమానంగానే చూడాలి. పక్షపాతం వల్ల భవిష్యత్తులకి వైరం ఏర్పడే అవకాశం ఉంది, ఇడిపోయే అవకాశం ఉంది, దూరం అయిపోయే అవకాశం ఉంది. అంటే బిడ్డలు దూరం అయిపోవడానికి గల కారణం కూడా తల్లిదండ్రులు ప్రేమించే విధానంలో తేడా ఉండటం వల్ల అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ఏమండి 29 నుండి 34 వరకు ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం.
ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుకున్నాడట. ఇంట్లో వాళ్ళ అమ్మతో ఉంటాడు కాబట్టి వంటలన్నీ బహుశా నేర్చుకుని ఉంటాడు. ఇంట్లో ఒక కూర వండుకున్నాడు. కూర వండుకున్న తర్వాత అప్పుడే వేటాడి వచ్చాడు యాసావు. ఆ రోజు వేటకి వెళ్ళాడు కానీ ఏమీ దొరకలేదు. విపరీతమైనటువంటి ఆకలితో ఉన్నాడు. అప్పుడు తమ్ముడిని అడిగాడు, ఒరే తమ్ముడు, నాకు నువ్వు వండింది నాకు పెట్టు అన్నాడు. నేను పెట్టను అన్నాడు. పెట్టరా బాబు బతుకులాడాడు. నేను పెట్టనైతే పెట్టను అన్నాడు. నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, ప్లీజ్ పెట్టవా అని అడిగాడు. సస్యమేర నేను పెట్టనంటే పెట్టను, నేను కష్టపడి వండుకున్నా, ఇది నాదే. వండుకున్నది చికెనో మటనో కాదు, చిక్కుడుకాయల కూర. ఏమండి పెట్టనన్నాడు. అప్పుడు నా జ్యేష్ఠత్వ హక్కుని నీకు ఇచ్చేస్తాను, పెడతావా అన్నాడు. అప్పుడు ఓకే పెడతాను అని అన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కుని తమ్ముడికి ఇచ్చేసేసి అన్నతో ఒట్టేయించుకొని అప్పుడు ఆ కూర పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని అక్కడ మనం చదువుకుంటూ ఉంటాం. 32వ వచనం, 31. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా యాసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనుకునేను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయి అన్నాడు. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారము చిక్కిడిగాయ వంటకము యాసావుకు ఇచ్చాడు. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తూనీకరించుకునేను అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఇంతకీ జ్యేష్ఠత్వము అంటే అర్థం ఏంటనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట్లో పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు, ప్రథమ కుమారుడు జ్యేష్ఠుడు అంటే పెద్దోడు, ఇంటికి పెద్దోడని. జ్యేష్ఠత్వం హక్కు ఉంటుంది అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటివాడని. ఇంట్లో 10 మంది పిల్లలున్నా జ్యేష్ఠుడికి 2 వాటాలు, మిగతా వాళ్ళందరికీ ఒక వాటా అయితే జ్యేష్ఠుడికి 2 వాటాలు ఇవ్వాలి. ప్రతి దాంట్లోనూ, ఆస్తిలో కానీ ప్రతి దాంట్లోనూ జ్యేష్ఠుడికి ఎన్ని వాటాలు ఉన్నాయి? 2 వాటాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకి అందరూ ఒకటి పెడితే మనోడికి 2 పెట్టాలన్నమాట అండి. జ్యేష్ఠత్వం హక్కు అంత విలువైంది, అంత యోగ్యమైంది, చాలా గౌరవంతో కూడినది, విలువతో కూడినది. అలాంటి హక్కును చిక్కుడుకాయల కూరకి అమ్మేసుకునేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. చూడండి, వారి మనస్తత్వాలు ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా వారి స్వభావాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి. 27వ అధ్యాయము 41వ వచనము, 27:41. కాబట్టి నా కుమారుడా, అది కాదండి 41, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగబెట్టెను అనేటువంటి మాట. తర్వాత ముందు స్టోరీ జరిగింది. యాసావును మోసం చేసి యాసావుకు రావాల్సినటువంటి దీవులను కూడా యాకోబు పొందుకోవటం వల్ల ఏమండి అతను యాకోబు మీద యాసావు పగబెట్టాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. కోపపడ్డాడు, కోపం పెంచుకున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. ఇలాగ మొత్తానికి ఇరువురు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి, అన్నదమ్ముల మధ్య కోపాలు ఏర్పడ్డాయి. అంటే ఇద్దరి మధ్య ఇప్పుడు ఏం కోల్పోయారు? వీళ్ళు సమాధానాన్ని కోల్పోయారు. అందువల్ల ఇక్కడ ఉంటే నీకు ప్రమాదము అనేటువంటి విషయాన్ని, చాలా కోపంగా ఉన్నాడు యాసావు, నీవు ఇక్కడ ఉంటే నీకు ప్రమాదం అనేటువంటి విషయాన్ని గుర్తించి ఇతన్ని తన మేనమామ ఇంటికి పంపించేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సహోదరులారా, యాసావు యాకోబులు వైరానికి కారణాలు ఒక 5 పాయింట్లు మనం ఆలోచన చేశాం. మొదటిగా వారి యొక్క స్వభావాలను బట్టి వైరం కారణమని, వారు ఎంచుకున్న పనులను బట్టి వైరానికి కారణమని, తల్లిదండ్రులు పక్షపాతం చూపించడం వలన వైరం కారణమని,
జ్యేష్ఠత్వపు దీవెన అమ్మేసిన విషయంలో వైరానికి కారణమని, యాసావు యాకోబు మీద కోపాన్ని పగని పెంచుకున్న కారణాన్ని బట్టి వీరిరువురి మధ్య సమాధానాన్ని కోల్పోయి ఏమండి వైరానికి కారకులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఒకే ఇంట్లో సమాధానంగా ఉండవలసినటువంటి ఈ బిడ్డలు వేరైపోయారు, విడిపోయారు. ఇరువురి మధ్య వైరం, గొడవ ఏర్పడింది, గ్యాప్ ఏర్పడింది. మొత్తానికి సమాధానము అనేటువంటిది కోల్పోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని దయ వలన దేవుడు పిల్లలిద్దరూ యాసావు యాకోబు పుట్టక మునిపై ఇద్దరిని ఆశీర్వదించాడండి. ఇందాక మనం చదువుకున్నాం, ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు లైన్లో యాకోబు దీవించబడుతున్నాడు, యాసావు లైన్లో యాసావు దీవించబడతా ఉన్నాడు. అయితే యాసావు కంటే యాకోబు అత్యధికంగా దీవించబడ్డాడు. దేవుడు చెప్పాడు, ఎప్పటికైనా మళ్ళీ నీ స్వగ్రామానికి నేను తీసుకుని వస్తాను, ఎప్పటికైనా నీ సొంత ఊరికి నేను తీసుకుని వస్తాను అని యాకోబుతో దేవుడు చెప్పాడు. అదేవిధంగా యాకోబు తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు, చక్కగా వివాహం చేసుకున్నాడు. పిల్లలు ఇంచుమించు ఎంతమంది? 13 మంది పిల్లల్ని దేవుడు ఇచ్చాడు యాకోబుకి. కొన్ని సంవత్సరాల తర్వాత చాలా అత్యధికంగా ఆస్తి ద్వారా యాకోబుని ఆశీర్వదించాడు, బిడ్డల ద్వారా యాకోబుని ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తే, సొంతూరు వస్తే, ఇంటికి వస్తే యాకోబుకి ఎవరైనా శత్రువులు ఉన్నారా ఊరిలో? యాకోబుకి సొంతూరులో ఎవరైనా శత్రువులు ఉన్నారా? అమ్మా మీరు చెప్పాలి నాకు. ఉన్నారా? ఉన్నారు. ఎవరు ఆ శత్రువులు? తన అన్నయ్య అయినటువంటి యాసావు. బయటోడేం కాదు, ఇంటివాడే, సొంతవాడే. శత్రువు ఉన్నాడు. అది మైండ్లో ఉంది. యాకోబు సొంతూరు వచ్చేయాలా అనేటువంటి భావంతో ముళ్ళు చదువుకుని పిల్లలు రెడీ చేసి ఆస్తిని సమకూర్చుకుని బయలుదేరుతూ ఉన్నాడు. కానీ ఇది మాత్రం తన హృదయంలో బలంగా ఉండిపోయింది. నాకు శత్రువు ఉన్నాడు, మా అన్నయ్య నాకు శత్రువు, ఎలాగానే చంపేస్తాడమ్మో మీద పడి, నా పిల్లలు ఏమైపోతారు, ఈ ఆస్తి ఏమైపోతుంది, నా భార్య ఏమైపోతుంది అనేటువంటి బెంగతో, భయంతో ఉన్నటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చూడండి, అయితే ఇప్పుడు యాకోబుకి ప్రమాదం ఉంది. ఎవరి ద్వారా అంటే యాసావు ద్వారా ప్రమాదం, తన అన్న ద్వారా ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం రాకుండా ఉండాలంటే ముందు యాకోబు ఏం చేయాలి? సమాధాన పడాలి. అది మొట్టమొదటి గ్రహించాడు. అతనికంటే నా ఆస్తి పెద్దది, అతనికంటే నా బలగం పెద్దది, అతనికంటే నా పిల్లలు పెద్దవారు, అన్నిటిలోనూ నేను ఫస్ట్ రేంజ్లో ఉన్నాను. ఆడితో నాకు మాటలేంటి, ఆడితో నాకు సంబంధం లేదు, నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను, నాకంటే అన్ని విధాలుగా తక్కువే, ఆడికి నాకు మాటలే కాబట్టి ఆడితో నాకు సంబంధం లేదు. అవసరమైతే మీదకి వచ్చాడంటే నా దగ్గర ఉన్న మనుషులతో కొట్టించి చంపించేస్తాననేటువంటి భావన ఇతను రాలేదు. కానీ అన్నిటిలోనూ ఆశీర్వాదపరమైనటువంటి స్థితిలో ఉన్న, సమాధానం కోరుకునే స్థితిలో సమాధాన పడాలని ఫిక్స్డ్ అయిపోయాడు. ఊరిలో నేను ప్రశాంతంగా ఉండాలని అంటే, నా ఇంట్లో నేను హాయిగా పడుకోవాలంటే, నేను తిన్నది నాకు వంట పట్టాలనంటే, నా కార్యాలు సఖంగా జరగాలనంటే ముందు నేను శత్రువుతో సమాధాన పడాలి అనే భావానికి బయలుదేరే ముందే యాకోబుకి వచ్చిన విధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యాకోబు సమాధానము కోరుకునే విధానాన్ని మనం ఆలోచన చేద్దాం ఒకసారి. యాకోబు గారు సమాధాన పడే విధానం ఎలాగుందో మనం ఆలోచన చేస్తాం. ఈ రోజున యాకోబులాగే రాష్ట్రాలు ఆలోచిస్తే, దేశాలు ఆలోచిస్తే, కుటుంబాలు ఆలోచిస్తే, వ్యక్తులు ఆలోచిస్తే గొడవలు ఉండవు, పోలీస్ స్టేషన్లో కేసులు ఉండవు, జైళ్ళన్నీ ఖాళీగా ఉంటాయి.
సమాధానం పడాలి అని అంటే సమాధానకర్తను ముందు వారి హృదయాల్లో నింపుకోవాలి. సమాధానకర్త ఎవరండి? దేవుడు. సమాధానకర్త ఎవరండి? యేసు ప్రభువారు. మొట్టమొదటిసారిగా మనకు సమాధానం కావాలంటే వారిని మన హృదయాల్లో నింపుకోవాలి, మన గృహాల్లో నింపుకోవాలి. నింపుకుంటే వారి తత్వంలోనికి మనం మారిపోతాం. యాకోబు హృదయంలో దేవుడు ఉన్నాడు గనక ఏం కోరుకోవాలని ఆశపడతా ఉన్నాడు? ఏం కావాలని? సమాధాన పడాలి. మరి చిన్నోడా అంటే అన్నిటిలోనూ టాప్ రేంజ్లో ఉన్నాడు యాకోబు. యాసావు కంటే యాకోబే ఆస్తిలో, అన్నిటిలో, బిడ్డల విషయంలో అన్నిటిలోనూ రేంజ్లోనే ఉన్నాడు. కానీ ఓ మెట్టు కిందకి దిగి సమాధానం కోరుకుంటా ఉన్నాడు. అంటే సమాధానము వల్ల నాకు భద్రత ఉన్నది, సమాధానం వల్ల నాకు మేలుంది అనేటువంటి విషయాన్ని యాకోబు గుర్తించాడు. అది ఎలాగో అనేటువంటి విషయాన్ని నేను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయం 3-4 వచనాలు. యాకోబు చేసినటువంటి పనిని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యాకోబు ఏదోము దేశమును అనగా చేయారు దేశమందున్న తన సహోదరుని యాసావునతకు దూతలను తనకు ముందుగా పంపి, చూడండి, ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే యాకోబు గారు మొట్టమొదటి చేసిన పని ఏంటి? ఇక్కడ యాసావు దగ్గరికి ముందుగా ఎవరిని పంపాడండి? దూతలను పంపాడు. డైరెక్ట్గా అతనికి వెళ్ళిపోలేదు, చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దూతలంటే దేవదూతలు అనుకున్నారట. ఏమండి, యాకోబు దగ్గర సేవకులు అంటే తన దగ్గర పనిచేస్తున్నటువంటి పనివారు, వారిని ముందుగా పంపాడు. అంటే ముందుగా పంపడం వల్ల ఇతనికి ఏమర్థమవుతుంది అంటే అతని వైఖరి అర్థమవుతుంది, అతను ఎలాగున్నాడో అర్థమవుతుంది. కోపంగా ఉన్నాడా లేకపోతే శాంతంగా ఉన్నాడా అనే సంగతి అర్థమవుతుంది. అతను మాటలు అర్థమవుతాయి, అతని విధానం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందులో ముందుగా యాసావు దగ్గరికి దూతలను పంపిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవునికి ప్రార్థన చేశాడు. రెండవ పని, సమాధానం కోరుకుంటున్నటువంటి యాకోబు దేవునికి ప్రార్థన చేశాడు. 9వ వచనం నుండి చూడండి, యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రివైన ఇసాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసిదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారముకును సమస్త సత్యమునకును అపాత్రుడను. చూడండి, ప్రార్థనలో ఇతను ఉపయోగించే పదజాలం చూడండి. నువ్వు నాకు మాత్రమే కొత్త దేవుడు కాదు. ఏమండి, మా తాతకి దేవుడు, మా నాన్నకి దేవుడు, నాకు దేవుడివే. విషయాన్ని ఆలోచన చేద్దాం. మా తాత ముత్తాతల దగ్గర నుండి నువ్వు మాకు దేవుడు, అందులో నాకు ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని ఇచ్చావు. వాస్తవానికి నీవు నాకు చేసినటువంటి మేలులకి, ఉపకారాలకి, సమస్త ఉపకారాలకి నేను అపాత్రుడను. నా దగ్గర ఏముందని ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించావు నాయన. వాస్తవాన్ని చూస్తే నేను కూడా మట్టి మనిషినే, కానీ చాలా బహుగా నన్ను దీవించావు, చాలా బహుగా దీవించావు. వాస్తవానికి నేను అపాత్రుడను. ఎలాగో తెలుసా? నా చేతి కర్రతో మాత్రమే
ఈ యోర్దాను దాటి నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు నా చేతిలో ఒట్టి కర్ర మాత్రమే ఉంది. నేను ప్రారంభంలో ఈ ఊరు వచ్చేటప్పుడు మా మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు నా చేతిలో ఉత్తి కర్ర మాత్రమే ఉంది. కానీ నేను మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నాను, కర్ర కాదు, విపరీతమైనటువంటి గుంపులు గుంపులు గుంపుల ఆస్తి. గొర్రెలైతేనో, ఒంట్లయితేనో, ఆవులైతేనో, ఎద్దులైతేనో, మేకలైతేనో, పనివారైతేనో, బంగారం అయితేనో, వెండి అయితేనో, పిల్లలైతేనో. ఒంటరిగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పట్టుకుని వస్తూ ఉన్నాడు. ఇంత బహు ఆశీర్వదించబడడానికి కారణము నువ్వే నాయన అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనిషి తీరు ఎలా ఉందంటే, కొంచెం ఏదైనా కొంచెం ఉంటే దేవుణ్ణి మర్చిపోయి దేవుడెవరు అనే పరిస్థితి వచ్చేసింది మనుషులకి. ఇంకా అవసరమైతే ఖాళీ లేదు, దేవుడి దగ్గర రావడానికి కూడా ఖాళీ లేదు అనే అనవసరమైనటువంటి పనులు కల్పించుకుని దేవునికి దూరం అయిపోయే మనుషులు కూడా లేకపోలేదు. కానీ యాకోబు అలా కాదు. ఈ పిల్లలను సమస్తాన్ని నువ్వే కదా నాయన నాకు దయచేసావు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 2 గుంపులైతేమి నా సహోదరుడిని యాసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించు. అతను వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపినేమో అని అతనికి భయపడుచున్నాడు. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు. విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనేటువంటి సంగతిని ఎవరు చెప్తున్నారు? యాకోబు గారు. ఎవరితో? దేవునితో. అంటే ఈ సంభాషణ అంతా ప్రార్థన. యాకోబు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరితో సమాధాన పడాలని కోరుకుంటా ఉన్నాడు? యాసావుతో సమాధాన పడాలని కోరుకుంటూ మొట్టమొదటిసారి దేవుని యొక్క సహకారాన్ని అడుగుతా ఉన్నాడు. దేవుని యొక్క సహకారాన్ని అడుగుతా ఉన్నాడు. తర్వాత 32వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనంలో చూడండి. నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన యాసావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు మా వెనక వచ్చిచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించాను అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. అంటే ఈ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనంటే, తన్ను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. యాకోబు తన్ను తాను ఏం చేసుకుంటున్నాడండి? తగ్గించుకుంటా ఉన్నాడు. అసలు తగ్గింపు గుణం అనేటువంటిది సర్వసాధారణంగా చాలామందికి కనబడదు. కానీ యాకోబు అంత గొప్ప స్థాయిలో ఉన్న తగ్గించుకుని తన్ను తాను తగ్గించుకున్నట్టుగా ఎలా కనబడతా ఉంది అన్న విషయాన్ని ఆలోచన చేస్తే 18వ వచనంలో మనం చదువుకుంటా ఉన్నాం. నా ప్రభువైన యాసావు కొరకు పంపబడిన కానుక. ఇంతకీ యాసావుని యాకోబు ఎలా పిలుస్తూ ఉన్నాడు? ప్రభువు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే మాట మనకి 3వ వచనం 32 వచనంలో కనబడతా ఉంటుంది. చూడండి 3-4 వచనాలు. తన సహోదరుడిని యాసావు నొద్దకు దూతలని తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాసావుతో అనే మాట. నా ప్రభువైన యాసావుతో అంటే శత్రువుని, ఇద్దరి మధ్య వైరం వచ్చింది. ఒక విధంగా చూడాలంటే ఇరువురు శత్రువులు. కానీ యాకోబు శత్రువైనటువంటి యాసావుతో సమాధాన పడాలని శత్రువైనటువంటి యాసావుని ఏమని సంబోధిస్తున్నాడు? అక్కడ ప్రభువు అని సంబోధిస్తారు. ప్రభువు అంటే నా ఏలుకుడు, నాకంటే గొప్పోడు, నాకంటే పెద్దోడు, నన్ను వేలేవాడు, అతనికి నేను లోబడి ఉంటూ ఉన్నాననే భావంతో, అతను నేను లోబడి ఉంటూ ఉన్నాననే భావంతో నా ప్రభువుతో చెప్పండి విషయం. శత్రువుని ప్రభువు అని సంబోధించే భక్తులు ఈ రోజుల్లో ఉన్నారా?
ప్రభువుని సంబోధించడం అలా పక్కన పెట్టండి, పేరు ఎత్తితే అగ్ని మీద గుగ్గులమైపోయేవాళ్ళు లేకపోలేదు. ఏమండి, పేరు ఎత్తితే చాలు. కానీ యాకోబు అలా కాదు, నా ప్రభువు అనేటిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రభువు అనేటిన విషయాన్ని అంటే తను తాను తగ్గించుకున్నాడు. చూడండి 33వ అధ్యాయంలో యాకోబు 7 సార్లు ప్రార్థన చేశాడండి సమాధానం కొరకు, తన సహోదరుడితో ఉండ విధానాన్ని కొరకు. ప్రారంభం నుండి 33వ అధ్యాయం ప్రారంభం. యాకోబు కనులెత్తి చూసినప్పుడు యాసావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలు 2 దాసీలను పంపి అప్పగించను. అతడు ముందుగా దాసీలను, వారి పిల్లలను, వారి వెనక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనక రాహేలును యోసేపును ఉంచి తాను వారు ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించుతూ, చూడండి 7 మార్లు నేలను సాగిలిపడెను అనేటువంటి మాట. అంటే సాగిలిపడను అంటే ఉత్తినే సాగిలిపడ్డా? ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఆయన? 7 సార్లు. ఇంతకీ ఏం కావాలని, ఏం కావాలి అతనికి? సమాధానం కావాలి. ఏం తక్కువని సమాధానం కోరుకుంటున్నాడు? ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ, పిల్లలు లేరా, లేకపోతే ఏమీ లేదు అతనికి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం కావాలని కోరుకుంటున్నాడు? సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. సమాధానం కావాలని కోరుకుంటున్నాడు. ఈయన కూడా వాళ్ళతో నాకు పని ఏంటి, నాకేమైనా లేదా, వాళ్ళతో మనకు పని లేదని తెంపేసుకునే మనుషులు చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తులను దూరం చేసుకునే వ్యక్తులు, కుటుంబాలను దూరం చేసుకునేటువంటి వారు, అన్నదమ్ములను దూరం చేసుకునేటువంటి వారు, అక్కా చెల్లెలను దూరం చేసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. నాకేం తక్కువ, నాకు అన్నీ ఉన్నాయి, వాళ్ళతో నాకు పనేటి, వాళ్ళకి నాకు సంబంధం లేదు. చూడండి, లోకంలో ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళే నాకు పోషించలేదు, అలా అడుక్కునే పరిస్థితి నాకు లేదు అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నో, సమాధానం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మనిషిని హాయిగా బ్రతకనిచ్చేదే సమాధానము, ప్రశాంతంగా బ్రతుకునిచ్చేదే సమాధానము. సమాధానము లేకపోతే మనిషికి ఆయుష్ తగ్గిపోయే అవకాశం లేకపోలేదు. సమాధానం లేకపోతే ఒక అనారోగ్యం కాదు, మనకి తెలియనటువంటి అనారోగ్యాలు మనలోనికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇటు సమాధానము వల్ల మనిషి హాయిగా బ్రతుకుతాడా, సమస్యలు లేకుండా బ్రతుకుతాడా అంటే ఎస్ అని చెప్తున్నాడు. సమాధానం వల్ల ఇంత మేలుందా? అవును, మేలుంది. సమాధానం లేకపోతే ప్రాబ్లం, సమాధానం ఉంటే నీకు మేలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్న ఇతడు సమాధానం కోరుకుంటా ఉన్నాడు. దేవుడికి 7 సార్లు ప్రార్థన చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. యాకోబు సమాధానం కోరిన విధానాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. అర్థమవుతుందా ప్రియులరా? చూడండి, తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యాసావు కనిపరిచిన సమాధానాన్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఇప్పటి వరకు ఎవరి కోసం నేర్చుకున్నాం? మనం యాకోబు గురించి. మనం ఏ పాఠం నేర్చుకున్నాం ఈరోజు? సమాధానము కోరిన యాకోబు. యాసావుకి యాకోబుకి మధ్య వైరం కరగడానికి గల కారణం ఏంటో మనం నేర్చుకున్నాం. రెండోదిగా యాకోబు సమాధానము కోరిన విధానాన్ని మనం నేర్చుకున్నాం. మూడోదిగా యాసావు కనుపరిచినటువంటి సమాధానాన్ని ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. 32వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు చూడండి, 6వ వచనం, 32:6. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి
మేము నీ సహోదరుడైన యాసావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నేను ఎదుర్కొనుటకు వచ్చుచున్నాడని చెప్పగా అనేటువంటి మాట చూడండి. జనరల్గా యాసావు 400 మందితో వస్తున్నాడట. ఎవరిని ఎదుర్కోవడానికి? యాకోబు గారిని ఎదుర్కోవడానికి, ఎదిరించడానికి కాదు. అక్కడ చిన్న పొరపాటు పడే అవకాశం ఉంది. యాకోబుని కలుసుకోవడానికి యాసావు వస్తున్నాడు. సింగిల్గా వస్తున్నాడా? 400 మందితో వస్తున్నాడు. ఎదుర్కోవడానికి అంటే స్వాగతం చెప్పడానికి. యాసావు మనసులో ఆనందం ఉంది, తమ్ముడు పట్ల సమాధానం పడాలనేటువంటి ఆలోచనే ఉంది. కానీ యాకోబు ఏమనుకున్నాడండి, ఇది ఒంటరిగా రాకుండా 400 మంది వస్తున్నాడు, ఏ హెత్తాడేమో దారిలోనూ, ఇది పెద్ద గొడవ అయిపోతుందేమో అని చెప్పేసి అందరిని ముందు మనవాడు వెనక్కున్నాడు. ముందు పనులను పెట్టాడు, తర్వాత తన భార్యలను పెట్టాడు, తర్వాత తన పిల్లలను పెట్టాడు, ఆఖరిని మనవాడు వస్తున్నాడు అన్నమాట. అంటే యాసావు కనిపరిచిన విధానం, తమ్ముడికి స్వాగతం పలకాలంటే నేను ఒక్కనే వెళ్తే కుదరదు, 400 మందితో 400 మందితో ఏమండి వెల్కమ్ చెప్పాలి, స్వాగతం చెప్పాలనేటువంటి భావన ఇతనిలో ఉంది. లండన్లో చదువుకున్నాడు అనుకోని మన కుర్రోడు ఎవరైనా లండన్లో చదువుకున్నాడు, 5 సంవత్సరాల తర్వాత చదువు పూర్తి చేసుకుని వస్తున్నాడు పట్టా పట్టుకొని. ఏం చేస్తారండి తల్లిదండ్రులు? లింగం అని వెళ్ళరండి. అవసరమైతే బస్సు పెడతారు, 4 కార్లు పెడతారు, బంధువులందరినీ కారు ఎక్కిస్తారు, చుట్టాలందరినీ బస్సు ఎక్కిస్తారు, ఎయిర్పోర్ట్కి వెళ్తారు, బొకేలు పట్టుకొని, సాల్వాలు పట్టుకొని, దండలు పట్టుకొని వెళ్తారు. ఎందుకని? ఎన్నో సంవత్సరాల తర్వాత తన కోర్సు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టా పట్టుకొని వస్తున్నటువంటి విధానంలో స్వాగతం పలకడానికి. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు వెళ్తే సరిపోదు, అందరూ వెళ్తే ఆనందంగా సంతోషంగా ఆ వెల్కమ్ చాలా రేంజ్లో ఉండాలనేటువంటి ఆలోచనతో భావిస్తారు. యాసావు గొట్ట అలాంటి విధానంలోనే ఉన్నాడు. నేను ఒక్కనే కాదు, 400 మందితో నా తమ్ముడిని దర్శించి వెల్కమ్ చెప్పాలి, స్వాగతం చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అంటే మంచి మనసే. తర్వాత 33వ అధ్యాయం 4వ వచనం, యాసావు కనపరిచిన విధానం, సమాధానం మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 33:4, అప్పుడు యాసావు అతను ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తర్వాత ఏం చేశాడట? వారిద్దరూ కన్నీరు విడిసిరి. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి సందర్భమో చూడండి. ఇంకా దూరంలోనే ఉన్నాడు యాకోబును చూడగానే అన్నయ్య అయినటువంటి యాసావు పరిగెత్తుకుని వెళ్ళాడట. కంటికి ఎప్పుడైతే కనబడ్డాడో పరిగెత్తాడట. ఓ పక్కన పరిగెడతానే ఉన్నాడు. లోపల ఈ ప్రేమ తట్టుకోలేక కన్నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. పరిగెత్తుకుని వెళ్ళి కౌలించుకున్నాడు తమ్ముడిని, మెడ మీద పడ్డాడు. ఇద్దరు ఏడుచుకున్నారట. చాలా కాలం తర్వాత కలుసుకునేటువంటి విధానం. ఒరే, నువ్వు నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు, నిన్ను విడిచిపెడతానా, ఊరిలోకి రానిస్తానా అనే భావన ఇతనిలో లేదండి. పరిగెత్తుకుని వెళ్ళాడు, కౌలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చారు. సత్యానంద గారు చూడండి, పిల్లల్ని చూడండి, కొంచెం వాళ్ళతో ఆడుతున్నారా మీరు? చూడండి, కింద ఆడుకోమని చెప్పండి, ఇక్కడ కాదు. ఆలోచన చేద్దాము. చూడండి ప్రియులారా, ఈ విషయాన్ని ఆలోచన చేద్దాము. యాసావు కనపరిచినటువంటి సమాధానం చూడండి. 8-9 వచనాలు. 8-9 వచనాల్లో యాసావు ఏం చేశాడో తెలుసా? నువ్వు పంపించినటువంటి బహుమతులు నాకు వద్దు అన్నాడండి. అతను నువ్వు పంపించినటువంటి బహుమతులు నాకు వద్దు అన్నాడు. 8-9 వచనాలు చదవండి. యాసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు
ఆ, ఏంటన్నది? ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకై అని చెప్పాను. అప్పుడు యాసావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకో. నీ దగ్గరున్నా నా దగ్గరున్నా మందే. నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి నీదే, నీ దగ్గర ఉన్నటువంటి ఆస్తి నాదే. మన ఇద్దరం ఒకే కుటుంబానికి చెందినవారు. నువ్వు వేరు, నేను వేరు కాదు. నీది నాది, నాది నీది అనేటువంటి ఆలోచన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన మనం చూస్తున్నాం. ఇంతకీ కానుకలు పంపాడండి యాకోబు తన అన్న అయినటువంటి యాసావుకు కోపాన్ని చల్లార్చడానికి. ముందుగా ఏం పంపాడు? కానుకలు పంపాడు. ఇంతకీ ఏ కానుకలు పంపాడు చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏ కానుకలు పంపాడో చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా ప్రియులారా? ఏ కానుకలు పంపాడు ఆయన చూడండి. చూడండి 13వ వచనం ఒకసారి చదువుకుందాం. 32వ అధ్యాయము. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యని యాసావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను, ఏమండి వాటిని అందరినీ మేపడానికి దాసీలని, దాసీ పిల్లలను పంపించేసాడట. కానుకలండి ఇవన్నీ. ఒక మేక పిల్లని, చిన్న కోడి పిల్లని కాదు, 100 కానుకలను అండగా పంపుతున్నాడు. ఇప్పుడు యాసావు వచ్చి ఏమన్నాడు? హే ముందు దాసే, లోపల దాసే, ఎన్ని మనే లోపల దాసే అన్నాడా? ఏంటి గుంపేటి? యాసావు అడుగుతున్నాడు తన తమ్ముడిని, ఈ మేకల మందేటి, గొర్రెల మందేటి, ఆబోతులేటి, ఈ ఒంట్లేటి, ఏటి గుంపేటి అని అంటే, అవన్నీ నీకే, నీ కటాక్షం పొందడానికే అన్నీ నీ గిఫ్ట్గా ఇస్తున్నాను, కానుకే ఇస్తానంటే వద్దు, నాకు వద్దు అన్నాడే తప్ప, అమ్మాయి లోపలితో పంపి అన్ని దొడ్లు కట్టే, మా తమ్ముడు పంపాడు లోపల దాసే అనలేదండి. నాకు వద్దు, నీ దగ్గరున్నా నా దగ్గరున్నా ఒకటే, నీ పిల్లలు నా పిల్లలు, నా పిల్లలు నీ పిల్లలే, నీ ఇంట్లో ఉన్నదల్లా నాదే, నా ఇంట్లో ఉన్నదల్లా ఇది, మన ఇద్దరం ఒకటే. బా ఏం కనబడుతుందండి ఇప్పుడు? సమాధానం కనబడుతుంది, సమాధానం కనబడుతుంది. ఆస్తి వ్యక్తులను దూరం చేస్తుంది అనేటువంటి మాట పెద్దలు చెప్పేవారు పూర్వం. అది నిజమే. డబ్బు మనుషులను దూరం చేస్తుందా? ఎస్, చేస్తుంది. ప్రేమను చంపేస్తుంది, ఆప్యాయతను చంపేస్తుంది, వైరాన్ని పుట్టిస్తుంది. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినటువంటి యాసావు, నాకొద్దు, నువ్వు ఉంటే చాలు, నాకు తమ్ముడా నువ్వు ఉంటే నాకు చాలు, నా కళ్ళ ముందు ఉంటే చాలు, నువ్వు నాకంటే ఉన్నతంగా ఉంటే చాలు. బా చాలా గొప్ప సంగతి ఇది. యాసావు కనపరిచిన సమాధానం ఇక్కడ మనం ఆలోచించాం. బహుమతులు నాకు వద్దు అన్నాడు. 33:12 తమ్ముని కుటుంబము క్షేమం కోరుకుంటున్నాడండి. తమ్ముడు కుటుంబం బాగుంటే చాలు అనేటువంటి భావన. అంటే తమ్ముడి కోసం అన్న ఆలోచిస్తుంటే అన్న కోసం తమ్ముడు ఆలోచిస్తున్నాడు. అంటే ఇరువురి మధ్య సమాధానం ఉంటేనే క్షేమాభివృద్ధిని కోరుకుంటారు. చదువుకుందాము 32:12. 32:12 నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తరించటం వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయదునని సెలవిచ్చిన నేను అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాము.
అర్థమవుతుందా ప్రియులారా? 33:12 చదవండి ఒకసారి. 33:12 మనము వెళ్ళెదము. చూడండి, మనము వెళ్ళెదము, నేను నీకు ముందుగా సాగిపోదును అని చెప్పగా అనేటువంటి మాట. యాకోబు క్షేమాన్ని కోరుకుంటా ఉన్నాడు. యాసావు, నేను ముందుగా వెళ్తాను, మీకంటే ముందుగా వెళ్తాను, మీరు నా వెనకాల రండి. ఎందుకు ముందుగా వెళ్తాను అని అన్నాడంటే, ఆస్తితో ఎవరైనా ఊరిలోకి వస్తుంటే మేకల మందలు వేసుకుని, గొర్రెల మందలు వేసుకుని, ఒంట్లను వేసుకుని, బంగారం పట్టుకుని, వెండిని పట్టుకుని, పిల్లలను పట్టుకుని ఊరిలోకి ఎవరన్నా వస్తుంటే దొంగలు దారి కాసి వారిని హతము చేసి ఈ ఆస్తినంతా దోచుకునేటువంటి సందర్భాలు పురాతన కాలంలో ఉండేది. వారిని చంపేసేసి ఆస్తినంతటిని పట్టిపోయేవారు దొంగలు. అందుకని ఇప్పుడు యాసావు ఏమన్నాడంటే, నీకు ముందుగా నేను వెళ్తాను, ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఏర్పడితే నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం బాగోవాలి, నువ్వు క్షేమంగా ఊరిలోకి రావాలా, నువ్వు సంతోషంగా ఉండాలి, నీకు ఏ హాని కలగకుండా ఉండాలంటే నీకు ముందుగా నేను వెళ్తానని యాసావు ఎవరి కోసం ఆలోచన చేస్తున్నాడు? ఎవరి మేలు కోసం? యాకోబు మేలు కోసం, తమ్ముడు మేలు కొరకు ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం. చూడ 33:15 కూడా చదువుకుందాము. అప్పుడు యాసావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనంలో కొందరిని నీ యొద్ద విడిచిపెడతాను అని చెప్పగా అతడు అది ఎలా అనేటువంటి విషయాన్ని, సర్లే నీకు నా దగ్గర చాలామంది పనులు ఉన్నారు, ఈ మనుషులను నీకు తోడుగా పంపుతాను అనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భం అంతటిని మనం చదువుకుంటుంటే సమాధానము కోరిన యాకోబు నిజంగా సమాధానం కావాలని కోరుకున్నాడు తన అన్నతో. కానీ తను ఏదైతే కోరుకున్నాడో ఆ సమాధానం దొరికిందా లేదా? దొరికింది. ఆ సమాధానం కావాలని కోరుకునేటువంటి విధానంలో ఎవరిని ఆశ్రయించాడు ఇతను? దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించడానికి గల కారణం ఏంటంటే, దేవుడు దేనికి కర్త? సమాధానానికి కర్త. అందుకే మనం ఒక మాట కూడా చదువుకుందాం. ఏమండి, దేవుడు దేనికి కర్త కాదట? అల్లరికి కర్త కాడు. మరి దేనికి కర్త? సమాధానానికే కర్త. అందుకే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు అల్లరి ఉండకూడదు. ప్రార్థనలో అల్లరి ఉండకూడదు, ఆరాధనలో అల్లరి ఉండకూడదు. అల్లరి ఉండటం వల్ల సమాధానకర్త అక్కడ ఉండడు. అల్లరికి కర్త ఎవరో చెప్పండి? సాతానుడు. సమాధానకర్త ఎవరో చెప్పండి? దేవుడు. అల్లరి జరుగుతుందని అంటే అక్కడ సాతానుడు ఉన్నాడని అర్థం, అంతే, ఇంకెవరో చెప్పక్కర్లేదు నీకు. అక్కడ అల్లరి జరుగుతుందా? అక్కడ సాతానుడు ఉన్నాడు. సమాధానంగా ఉందా? అంత క్రమంగా ఉందా? అక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం మనం ఫిక్స్డ్ అయిపోతామే. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనం ఎలాగ ఉండాలో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళిద్దరిని బట్టి మనం ఎలా ఉండాలో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయము 18వ వచనం అండి. 18వ వచనం. సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి అంటే ఇప్పుడు ఏం పడొద్దు అంటున్నాడు? మనుషులతో గొడవ పడుకోకండి, విరోధ భావాలతో ఉండొద్దండి, శత్రుత్వాలను పెంచుకోవద్దండి, సమాధానంగా ఉండండి. నువ్వెంత కాలు దూకోవద్దండి. నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి అని అనుకోవద్దండి. నా కెపాసిటీ వేరు, మీ కెపాసిటీ వేరు అని అనుకోవద్దండి. అసలు నా ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని అనుకోవద్దండి. అసలు నా ముందు నిలబడడానికి నీకు ఏమండి కుదురుతుందా అనేటువంటి మాటలు వద్దండి.
నీకు చేతనైతే సమస్త మనుషులతో ఎలాగ ఉండమంటున్నాడండి? సమాధానంగా ఉంటే నువ్వు హాయిగా బ్రతకగలవండి. నువ్వు తింటే అరుగుదలకు వస్తుంది, శక్తిగా మారుతుందండి. నువ్వు పడుకుంటే హాయిగా నిద్ర వస్తుందండి. నీ ముఖం చాలా నవ్వుతూ ఉంటుందండి. అందరి చేత మంచిది మంచోడని అనిపించుకునే అవకాశం ఉంటుందండి. అవసరమైతే వారు ఏదైనా చేస్తే నీకు ప్రాధాన్యత ఇస్తారండి, నీకు విలువ ఇస్తారండి. ఎందుకంటే నువ్వు సమాధానంగా ఉన్నావు గనక. ఏమండి, ఇది కష్టమా? సమాధానంగా ఉండటం ఇతర మనుషులందరితో సమాధానంగా ఉండటం కష్టమా సులువా? సులువేనండి, కష్టం కాదండి. ఖర్చు అవనదండి. ఇది ఇతరులతో సమాధానంగా ఉండడానికి ఖర్చుతో పని లేదండి, ఖర్చు అవ్వదండి. సులువండి, సమాధానంగా ఉండటం సులువండి. సమాధానంగా నువ్వు ఉండలేకపోతూ ఉన్నావంటే నీ మనసులో శత్రువులు ఉన్నారు, నీ బుర్రలో శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు వాళ్ళ నిత్యము నువ్వు ఆలోచిస్తున్నావు, వారి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు కోసం ప్రార్థన చేస్తే నీకు మేలు జరుగుతుంది, వారితో సమాధాన పడాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు కొండ మీద ప్రసంగంలో. ఏంటో తెలుసా మాట? 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట చెప్పారండి. నేను చదువుతున్నాను, నాతో పాటు మీరు అందరూ చెప్పండి. సమాధానపడువారు. అమ్మా లేవండి ఒకసారి, అందరూ లేవండి అంటే నొద్దుట్లోంచి లేవండి, కుర్చీలోంచి కాదు. నేను చెప్పమన్నాను చెప్పండి, అర్థమవుతుందా? నాతో కలిసి గట్టిగా చెప్పండి. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట, సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మరొకసారి, సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. వెరీ గుడ్. మూడోసారి, సమాధానపడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. జాగ్రత్తగా విషయాన్ని ఆలోచన. సమాధాన పడువారు ఎవరట? ధన్యులంటే ఏంటో తెలుసా? అదృష్టవంతులని, ఆనందభర్తులని, సంతోషభర్తులని, ఆశీర్వదించబడిన వారని. సమాధానంగా ఉంటే ఏమండి ఆశీర్వదించబడిన లెక్కల్లో ఉంటావట. అదృష్టవంతులుగా ఉంటామంట, ఆనందంగా ఉంటామంట. ఏ అనారోగ్యం దరిదాపులకు రాదట. పైపచ్చు ఇంకో ఆప్షన్ ఏంటో తెలుసా? సమాధానంగా ఉండటం వల్ల దేవునికి కుమారులట, దేవుని కుమార్తెలట. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి అని అంటే మొట్టమొదట మనము సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. మొదట దేవునితో సమాధానము, యేసు ప్రభు వారితో సమాధానము, పరిశుద్ధాత్మతో సమాధానము, సంఘ బిడ్డలతో సమాధానము, బంధువులతో సమాధానము, అన్నదమ్ములతో సమాధానము కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఇరువురు యాకోబు యాసావు కట్టికి పేదరికంలో ఉన్న వాళ్ళు కాదండి, బహుధనవంతులే. కానీ నీకు నాకు మాట్లాడలేవు, నాకు ఏం తక్కువ నీతో మాట్లాడాలి నేను అనుకోలేదండి. అన్నీ ఉన్నా సమాధానం పడడానికి సిద్ధపడ్డారు, సమాధానం కావాలని కోరుకున్నారు. ఇతరుల కొరకు ఇతని కోసం అతను ఆలోచించాడు, అతని కోసం ఇతను ఆలోచించాడు. దూరం నుండి తమ్ముని చూసి పరిగెత్తాడు, కౌలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చారండి. అన్నదమ్ములు ఇద్దరు ఏడ్చారండి. అడుగుతాడు, ఏటి పిల్లలు ఎవరో, ఈ ఏటి గొడవ ఏంటంటే యాకోబు అంటాడు, ఈ పిల్లలు మన దేవుడైన యెహోవా అనుగ్రహించు పిల్లలు, దయచేసిన పిల్లలు. 13 మంది 13 మంది 12 మంది మొక్కరోలు, ఒక ఆడపిల్ల. ఆవిడ గారి పేరు దేనా. ఏమండి ఏం గొప్పగా ఆశీర్వదించాడు. ఇప్పుడు యాకోబు పేరు మీద ఒక దేశం ఉంది, ఇజ్రాయేలు దేశం.
ఈ భూమి మీద యాకోబు పేరు మీద ఒక దేశం, యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా పేరు మారిస్తే ఆ ఇశ్రాయేలు దేశం ఏర్పడింది. ఆ పిల్లలు ఒక దేశంగా ఏర్పడిపోయారు. దేవుడు దీవిస్తే అంత గొప్పగా ఉంటుందండి. ఎంత గొప్పగా దీవించబడినా మనం నీ దయ వల్లే కదా ఇవన్నీ నేను పొందుకోగలిగాను నాయన అని లోబడి ఉండాలా, అందరితో సమాధానం కలిగి ఉండాలి. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామంలో వందనాలు తీర్చేద్దాం ఉందాం, అందరితో సమాధానంగా ఉందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఈ సమయాన్ని కుమారుడికి ఇస్తూ ఉన్నాం.